ఒక బీసీ లీడర్గా అండ్ ఇంకోటి ఏంటంటే వేరే పార్టీలో కూడా ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దగ్గర నుంచి మనం విన్నాం ఈ మాట. ఒక బీసీ లీడరే గెలవాలని నేను కోరుకుంటున్నాను. అంటే పార్టీలకి అతీతంగా నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో ఎవరు నిలబడ్డారు అనేది చూసుకోకుండా జనరల్గా ఒక స్టేట్మెంట్ అనేది వచ్చేసింది మనకి. ఏంది అని అంటే బీసీ బిడ్డనే గెలవాలి అని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఇక మీరు ఏమంటారు అసలు ఈ బీసీ కులగణన పైన? అంటే నార్మల్గా మేము యాజ్ ఏ బీజేపీ పార్టీ తరఫున కానీ తపస్వి తరఫున కానీ ఈ కాస్ట్ ఈక్వేషన్ మీద ఫైట్ చేయం, మెరిట్ మీదనే ఫైట్ చేస్తాం. ఇంతకుముందు మీరు ఇంతమందికి ఛాన్స్ ఇచ్చారు, ఇన్ని పార్టీలకు అఫిలియేటెడ్కి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఫస్ట్ టైం మా బీజేపీ క్యాండిడేట్ ఈ ఏరియాలో ఒక ఓబీసీ అభ్యర్థిని మేము పెట్టాము, దాని మీదనే గెలిపించాలనేది మా. సో ఇక్కడ పార్టీతో పాటు బీసీ అనేది కూడా కొంత యాడెడ్ ఫేవర్ అనే చెప్పచ్చా? అంటే అది న్యాచురల్గా ఉంటుంది అనుకుంటా. బట్ యాజ్ ఎ పార్టీగా మేము ఈ కమ్యూనిటీ బేసిస్ మీద ఫైట్ చేయం. కానీ ఆ మాట మీరు అనొద్దు సార్. బీజేపీ మద్దతు పొందుతున్న మీరు బీజేపీలో ఇంతకుముందు అసలు ఫస్ట్ బీసీ అనే ఒక పదము వినిపించిందే మొదలయ్యిందే బీజేపీ నుంచి అన్ని విధాలుగా.